హాయ్, ఎట్లున్నారు అందరూ? అంత మంచిగానే ఉన్నారా? ఈ వీడియోలో మనం ఈ సర్వీస్ బుకింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, మేడ్ సర్వీస్ కానీ, ఒకవేళ ఏసీ ఖరాబ్ అయితే ఏసీ కానీ, ఎలక్ట్రీషియన్ సర్వీస్ కానీ, ఇవన్నీ బుక్ చేసే అప్లికేషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఏదైతే మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ తక్కువ కాస్ట్లో మన బడ్జెట్లో ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. మేజర్గా మనకి హైదరాబాద్ సిటీలో 3 అప్లికేషన్స్ ఆపరేట్ అవుతుంది. ఒకటి అర్బన్ కంపెనీ, ఇంతకుముందు దీన్ని అర్బన్ క్లాబ్ అంటుండే అది. ఇంకోటి ప్రోంటో అని ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి స్లైస్, అండ్ థర్డ్ వచ్చేసి స్లాష్. సో ఈ 3 మేజర్గా హైదరాబాద్ సిటీలో ఆపరేట్ అవుతున్నాయి. అయితే దీంట్లో ఏది మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందండి, ఏది తక్కువ కాస్ట్లో వస్తుందో తెలుసుకుందాం. నేను 3 సర్వీస్ బుక్ చేసి ట్రై చేసి చెప్తున్నా. ఫస్ట్ అర్బన్ కంపెనీ గురించి చూద్దాం. అర్బన్ కంపెనీలో సర్వీస్ నేనైతే మేడ్ సర్వీస్ ఒకటి బుక్ చేశా. మేడ్ సర్వీస్ అయితే వాళ్ళు మంచి ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ బుక్ చేసినాం, ఆ 1 అవర్లో 3-4 టాస్క్స్, ఇప్పుడు బోల్ తోమడం, ఇల్లు ఊడ్చి తుడవడం కానీ, ఇంకేదైనా విండోస్ ఇంకా గ్లాసెస్ అవి తుడవడం కానీ, బాల్కనీ క్లీన్ చేయడం, ఇవన్నీ 1 అవర్లో చాలా ఫాస్ట్, ఏడ టైం వేస్ట్ చేయకుండా చేస్తున్నారు. ఒకసారి కాదు, 2-3 సార్లు బుక్ చేసిన అండ్ ఆల్మోస్ట్ అందరూ అట్లనే చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఎలక్ట్రీషియన్ సర్వీస్ బుక్ చేసిండే, దాంట్లో ఒక 2 ఫ్యాన్లు ఫిట్ చేసేది ఉండే, ఇంకోటి ఒక స్విచ్, ఇప్పుడు నార్మల్గా వేరే సైడ్, ఇప్పుడు బెడ్ సైడ్ కాకుండా వేరే సైడ్ ఉంటే ఆ లైట్ స్విచ్ బెడ్ సైడ్ షిఫ్ట్ చేసేది ఉండే. అయితే వాళ్ళకి చెప్తే ఆయన ఓపెన్ చేసి చెక్ చేసి చూసి ఈ కనెక్షన్ బెడ్ సైడ్ పెట్టడానికి అంటే పాసిబిలిటీ లేదని చెప్పిండు. కానీ నేను దాంట్లో బుక్ చేసిన దాంట్లో రీప్లేస్మెంట్ అదంతా ఉంది. సో దానికి ఆల్రెడీ పే చేసినాను నేను. అయితే మరి ఇది చేయలేమంటున్నాడు కదా, మరి సర్వీస్ ప్రొవైడ్ అంటే సర్వీస్ మనకి పని అవ్వలేదు కదా, మరి అమౌంట్ ఆల్రెడీ పే చేసిన. అట్లా అని ఎలక్ట్రీషియన్ ఒకసారి అడిగి, మీరు మరి పని అవ్వలేదు కదా, మరి అది క్యాన్సిల్ చేస్తారు అట్లా అంటే, అని ఏమన్నాడంటే, సరే మేము ఈ స్విచ్ బోర్డ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేదానికి కూడా డబ్బులు తీసుకుంటాం, మామూలుగా ఓపెన్ చేసిన దానికి ఒక రేటు, క్లోజ్ చేసేదానికి ఒక రేటు, ఇప్పుడు 2 కలిపి మీరు పే చేసిన దానికంటే ఎక్కువ అవుతుంది, ఇంకా నేను తీసుకుంటలేను, ఆ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటలేను అని చెప్పిండు. అది పని కాలేదు. ఇప్పుడు అది ఓపెన్ చేసి చూస్తేనే కదా అది అసలు చేయచ్చలేదా అని తెలిసేది. అయితే నేను ఏం చేసిన అంటే, అప్లికేషన్లో కస్టమర్ సర్వీస్ ఉంటుంది కదా, వాళ్ళతో మాట్లాడి మరి ఇట్లా అయింది ఇది సంగతి అని చెప్తే, వాళ్ళు ఓకే సార్ పని అవ్వలేదు కాబట్టి మేము అమౌంట్ రిఫండ్ చేస్తామని చెప్పి ఫస్ట్ ఒకసారి ఎలక్ట్రీషియన్తో కనుక్కుంటామని వాళ్ళకి కాల్ చేశారు. వాళ్ళు కాల్ చేస్తే ఎలక్ట్రీషియన్ ఏం చెప్తాడు, అదే పని కాలేదు కానీ మేము ఓపెన్ చేసినాము, క్లోజ్ చేసినాము, అది అని చెప్పిండు. అయితే వీళ్ళు సరే మీరు ఎట్లయినా పని కాలేదని డిసాటిస్ఫైడ్ ఉన్నారు కాబట్టి నేను ఆ అమౌంట్ రిఫండ్ చేసేస్తామని ఆ అమౌంట్ రిఫండ్ చేసేసారు. సో దీంట్లో కస్టమర్ సర్వీస్ క్విక్గా ఉంది అండ్ ప్రాంప్ట్గా రెస్పాండ్ ఇస్తుంది. ఇది అర్బన్ కంపెనీ. అయితే దీంట్లో మీరు కాస్ట్ చూస్తే మాత్రం మోడరేట్ ఉన్నాయి, మరి ఓవర్ కాదు, మరి తక్కువ కాదు, యావరేజ్ కాస్ట్లో అయితే ఉన్నాయి, మరి చీప్ కాదు, కానీ యావరేజ్ కాస్ట్లో బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదొకటైతే అబ్జర్వ్ చేసిన నేను. ఇంకొకటి సెకండ్ వస్తే ప్రోంటోలో ఇప్పుడు ఇనాగరల్ ఆఫర్ కింద వాళ్ళు చాలా తక్కువ రేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 రూపీస్లో ఒక 1 అవర్ మేడ్ వస్తుంది. అంటే ఆఫర్తో రిలాక్స్ 15 ఒక కోడ్ నడుస్తున్న ఆఫర్తో
1 అవర్ ఒక మెయిడ్ సర్వీస్ బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే వీళ్ళు చాలా స్లో ఉన్నారు. ఒక్కొక్క పని వద్దామంటే చేస్తారు, మెల్లగా చేస్తారు. అదొకటి అబ్జర్వేషన్. కొన్ని ఆఫర్లు బాగున్నాయి, చాలా తక్కువ కాస్ట్కి మన పని అయిపోతుంది ఇప్పుడు ఉన్న ఆఫర్స్కి. సో మీరు ఆఫర్స్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేసుకుని తర్వాత ఇన్స్టాల్ యూజ్ చేసుకోవచ్చు, అట్లా కూడా వాడుకోవచ్చు. సో అదొక ఆప్షన్. అండ్ థర్డ్ వచ్చి స్లాష్ ఈ రెండిటి కంటే అంటే మూడిట్లో స్లాష్ లాస్ట్ ప్రిఫరెన్స్ అంటే నా ఒపీనియన్లో. అండ్ స్లాష్ చాలా తక్కువ లొకేషన్స్లో ఉంది, కొన్ని లొకేషన్స్లో లేదు, అండ్ ఉన్న లొకేషన్స్లో అన్ని సర్వీసెస్ లేవు. సో అదొకటి ఉంది. అండ్ ఈ 3 అప్లికేషన్స్ మీరు ట్రై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అండ్ ఈ 3 అప్లికేషన్స్ మీరు ట్రై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది యూజ్ చేసి కానీ మీరు డౌన్లోడ్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు ఫస్ట్ బుకింగ్ ఎప్పుడైతే చేస్తారో దాని మీద మీకు ఇన్స్టా హెల్ప్, మీరు అర్బన్ కంపెనీలో అయితే మీకు 100 రూపీస్ అంటే 100 రూపీస్ సర్వీస్ బుక్ చేస్తే మీరు 100 రూపీస్ మీకు ఫస్ట్ బుకింగ్కి వస్తాయి. మీరు ఆ లింక్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసినందుకు. అయితే ఈ 3 అప్లికేషన్స్ మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా లింక్ యూజ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మూడిట్లో అర్బన్ కంపెనీలో అయితే మీకు 100 రూపీస్, ప్రోంటోలో అయితే 75 రూపీస్, స్లాష్లో అయితే 100 రూపీస్. ఇట్లా మీరు ఫస్ట్ బుకింగ్కి యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న ఆఫర్స్, ప్రోమో కోడ్స్ అవి వేరు మళ్ళీ. సో మీరు డైరెక్ట్ చేస్తే ఇది రాదు, కింద ఇచ్చిన లింక్తో చేస్తే మీకు ఈ బెనిఫిట్ ఉంటుంది. అయితే మొత్తం వీడియోలో చెప్పిన మ్యాటర్ మీకు యూస్ఫుల్ అనిపించిందా? ఏమనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి. అండ్ మీ దాంట్లో ఎవరైనా ఆల్రెడీ ఈ అప్లికేషన్స్ ట్రై చేసిన ఉన్నారా? మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఆ సర్వీస్ ఎట్లా అనిపించింది అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక ఇవాళ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ. బాయ్.